తెలుగు రుచికి స్వాగతం. అల్పాహారాలతో పాటు కలిపి తినే వివిధ రకాలైన చట్నీలు మరియు సాంబార్లను తయారు చేసే వినూత్న మరియు సాంప్రదాయ పద్ధతులను ఈ వీడియోస్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం. ఉపహార్ దర్శని సాంబార్. బెంగళూరు వీధుల్లోని ప్రతి టిఫిన్ సెంటర్లో గుమగుమలాడే ఉపహార్ దర్శని సాంబార్ని ఈరోజు తయారు చేసుకుందాం. ముందుగా కడాయి వేడి చేసి నూనె వేసుకొని దానిలో కందిపప్పు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి వేగించి తరువాత ఎండుమిరపకాయలు వేసి కొద్దిసేపు వేగించి దానిలో మెంతులు వేసి కలిపి క్యారెట్ ముక్కలు, కొబ్బరి తురుము, టమాటో ముక్కలు, కొత్తిమీర వేసి కలపాలి. ఈ మిశ్రమం మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మరోసారి పాత్రలో నూనె వేసి దానిలో ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, ఉల్లిపాయలు వేసి కలిపి దానిలో పసుపు వేసి కలిపి మిక్సీ చేసుకున్న మిశ్రమం నీళ్లు పోసి ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు, చింతపండు పులుసు, కళ్ళుప్పు, పంచదార బాగా మరిగించాలి. తరువాత కొత్తిమీర వేసి పైనుండి తాలింపు చేసుకొని ఒక గిన్నెలో పోసుకుంటే ఉపహార్ దర్శని సాంబార్ రెడీ. ఈ సాంబార్ ఇడ్లీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.